ఒక వర్గానికి నన్ను శత్రువుగా క్రియేట్ చేయండి. నేను ఏ వర్గానికి శత్రువుగా ఉండటానికో ఏ వర్గానికి మిత్రుడుగా ఉండటానికో నేనేం ఆలోచించను. ఎవరికి బానిసగా ఉండటానికి మాత్రం నేను ఒప్పుకోను తప్ప శత్రువుగా ఉండటానికి గర్వంగా ఫీల్ అవుతాను, మిత్రుడుగా ఉండటానికి గర్వంగా ఫీల్ అవుతాను. అయినా 400 సీట్ల కోసం ప్రాణాలు ఇచ్చేస్తానన్నాడు. ఆ మాట కరెక్ట్ కాదు. దానికి తోడు వర్గ విభేదాలు ఉంటాయి కదా, కొంతమందికి వాళ్ళు దూరం అవుతారు కదండి కేవలం ఆ కారణంతో. అయితే నాదే తప్పు, ఆ మాట మాట్లాడడం నేను తప్పు. నాకు సీట్ ఇచ్చినప్పుడు జనసేన పార్టీ నుంచి వ్యతిరేకత తీసుకురావడం, అల్లర్లు సృష్టించడం, దాడులు అద్దాలు పగలు కూడా చేయడం అదేం తప్పు కాదు అంటే. నేను మీ శత్రువుని కాదు, జనసేన వారికి చెప్తున్నాను. జనసేన కోసం ఎంతో కష్టపడిన వ్యక్తిని, జనసేన పార్టీని మా వర్గాలకు దగ్గర చేసిన వ్యక్తిని, మీ వ్యక్తిని నేను, మీ సొంతోడిని మీకోసం పనిచేసిన వాడిని నాకు ఒక్క అవకాశం మీరు ఇవ్వాలి. మీరు ఇవ్వకపోగా పెద్ద ఆయన ఇచ్చిన అవకాశాన్ని మీరు చెడగొట్టి అవకాశాన్ని మీరు తీసుకున్నప్పుడు కూడా నేను మిమ్మల్ని పన్నెత్తి ఒక మాట మాట్లాడలేదు. సర్లే ఓకే, మనం సహిద్దాం. ఎందుకంటే కూటమి గెలవాలి, పొత్తులో ఉన్నాం. వాళ్ళు మన మీద వ్యతిరేకతతో మాట్లాడినా, మనల్ని వ్యతిరేకించిన పబ్లిక్ గా కుక్కలాంటోడు అలా ఇలాగని మాట్లాడి తిట్టినా, మన మీద 7 సంవత్సరాల క్రితం మాట్లాడిన వీడియోలు వైరల్ చేసిన నేను సహించానండి. నేను చాలా సహించాను. ఎవరికి నీకు సహనం లేదు అంటే రివర్స్ అయిపోతున్నాం అన్నారు, సహించాను నేను.